ఈరోజు బహుశా నీ జీవితము వ్యర్థమని, నా తలరాత ఇలాగే ఉందని, నా పరిస్థితులు ఎవ్వరూ మార్చరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? నీకొక శుభవార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారంట ఆయన వద్దకొచ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా విడుదలిచ్చే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. అందుకనే లేఖనంలో ఒక మాట ఉంటుంది. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నాడు. బహుశా ఈరోజు అనుకుంటున్నావేమో, నాకెవ్వరూ సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నన్నెవ్వరూ ఎంకరేజ్ చేసేవారు లేరు, నా జీవితం ఇలాగే ఉంటుంది, ఆ పైవాడు నా రాతను ఇలాగే రాశాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో గాని యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా శాపముని ఆశీర్వాదంగా ఆయన మార్చాడు. ఈరోజు నీ జీవితంలో శాపం ఉందా? అనేక రకాలుగా ఒత్తిళ్లు గుండా నువ్వు వెళుతూ ఉన్నావా? ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నావా? ఒకే ఒక్క మార్గము, యేసుక్రీస్తు ప్రభు వద్ద ప్రార్థన చేయడం. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసేవారిని ఆయన ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడండి. ఆయన వారికి ఆసనుడైపోతాడట. ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే నా జీవితాన్ని మార్చు ప్రభు అని తమ జీవితాన్ని, ఆ నలిగిన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తారో వారందరి దగ్గర దేవుడుండి వారిని ఆశీర్వదించువాడుగా ఆయన ఉన్నాడు.